పోతన భాగవతము దశమ స్కందము ఉత్తర భాగము 26వ భాగము. హరి నయముల హరి ప్రియముల హరి మధురాలాపములను హరి కథల మనోహర లీల దగిలి నందుడు నిరుపమ గతి నజట 3 నెలలుండె నృపా. శమంతక పంచక తీర్థములో ఉగ్రసేన, వసుదేవ, శ్రీకృష్ణుల కోరికపై నందుడు మొదలైన గోకులవాసులు ఒక 3 నెలల కాలము అక్కడ ఉండిరి. ఆ కాలములో వారు శ్రీకృష్ణుడి అనుగ్రహములను, అతని ప్రేమాదరములను, అతని మధుర భాషణములను, అతని అద్భుత గాథలను, మనోహర లీలలను మిక్కిలి ఆసక్తితో వినుచు నందాదులు 3 నెలలు ఆనందముగా ఉండిరి. పరీక్షిన్ మహారాజా కనియన్ దానవుడింద్రసేనుడు దళత్కంజాక్షులను దక్షులన్ ఘనసారాంబుధవర్ణులన్ నిఖిలలోకైక ప్రభాపూర్ణులన్ తనరారన్ హల చక్రపాణులను భక్తత్రాణులన్ నిత్యశోభన వర్ధిష్ఠుల రామకృష్ణుల జయభ్రాజిష్ఠులన్ జిష్ఠులన్. కంసునిచే చంపబడ్డ తమ యొక్క 6 అన్నలను తెచ్చిపెట్టుడని తల్లి కోరగా బలరామకృష్ణుల అన్వేషణకు బయలుదేరి సుతలోకాది పతి అయినటువంటి బలిచక్రవర్తిని కలిసిరి. అప్పుడు ఆ బలిచక్రవర్తి కర్పూర ధవళకాంతితో ఉన్న బలరాముని, సముద్ర నీలవర్ణుడైన కృష్ణుని, నిఖిల లోకైక ప్రభాపూర్ణులను, హాలధర చక్రపాణులను, భక్తులను తరంబుజేయవారును, నిత్య శోభను పెంపొందించువారును, జయశీలురైన బలరామకృష్ణులకు ప్రణామములు చేశాను. ధీయుతుడై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్త వరదాయ నమః పురుషోత్తమాయ కృష్టాయ మునీంద్రవంద్య చరణాయ సురారిహరాయ సాంఖ్యయోగాయ వినీల భాస్వదలకాయ రథాంగధరాయ వేధసే. శ్రీకృష్ణుడి బలిచక్రవర్తి ఇలా స్తుతించను. శ్రీహరి, నీవు ధీశక్తియుతుడవు, సాక్షాత్తు భగవంతుడవు. నీకు నా నమస్కృతులు. నీవు పరమాత్మవు, ముక్తిదాతవు, సమస్త భక్తులకు వరదాతవు, పురుషోత్తముడవు. నీకు నమస్కారములు. శ్రీకృష్ణుడవు, మునీంద్రుడు పూజించు పాదపద్మములు గలవాడవు, అసురాంతకుడవు, అద్వితీయ ఆత్మస్వరూపుడవు, చక్రపాణివి, స్వయం మహావిష్ణువు, నీకు నమస్కారములు. రాజసతామసాత్ములకు రాదు కదా నినుగాన నవ్య పంకజే దళాయతాక్ష మునిగేయ పవిత్ర చరిత్ర విస్ఫురద్రాజ కళాధరాజ సురరాజ ముఖామర మౌళిరత్న విభ్రాజిత పాదపీఠ భవబంధ విమోచన పద్మలోచన. ఓ పూజనీయమైన పద్మనైన రజోగుణ తమోగుణాత్ములైన వారికి నిన్ను తెలుసుకోవడం సాధ్యము కాదు కదా స్వామి. మునులచే స్తుతింపబడు పరమ పవిత్ర చరిత్ర, సదాశివ బ్రహ్మేంద్రాది అమరముఖ్యుల కిరీటముల రత్నములచే ప్రకాశించు పాదపీఠములు గల ప్రభువ, సంసారబంధ విమోచన పద్మలోచన, నీకు ప్రణామములు. మది నూహింపగ యోగి వర్యులు భవన్మాయల తాపబద్ధులై యదమిత్తం బనలేరు తామసులమయ్యే పారు మా బోటి దుర్మదులే రీతి నిరుంగబోలుదురు సమ్యగ్ధాన్య ధీయుక్తి నీ పదముల్ చేరడి త్రోవజూపి భవకూపం ముందరిపింపవే. ఓ ప్రభువు యోచింపగా గొప్ప యోగి వరులైన నీ యొక్క మాయాపాసబద్ధులై నీ గురించి స్పష్టంగా తెలుసుకోలేరు కదా. మరి తామసగుణోపేతలమే మెలుగు మా వంటి వారికి ఇది ఎలా సాధ్యము? పరమేశ్వర, సమబుద్ధి జ్ఞానములతో నీ పాదముల చెంత చేరు త్రోవని చూపి మమ్మల్ని నీ సంసార కూపము నుండి తరింపజేయమయ్యా. కంటి గంటి భవాద్ది దాటగ గంటి ముక్తి నిధానమున్ గంటి నీ కరుణావలోకము గంటి పాపము వీడముక్కంటి తామర చూలియం బొడగగాననట్టి మహాత్మా నా ఇంటి గింజరు జంచి తీశ్వర ఏ కృతార్థ బొందితిన్. ఓ మహాత్మా, నేను నా కన్నుల బండువుగా చూచితిని, సంసార సాగరమును దాటు ఉపాయమును చూచితిని, ముక్తి నిధానమును కనుగొంటిని, పాపమును పోగొట్టునట్టి నీ యొక్క కరుణాపూర్ణ చూట్కులను గాంచితిని. త్రినేత్రుడు, చతుర్ముఖ బ్రహ్మ, ఇంకెవరునూ గాంచలేనట్టి నీ యొక్క దుర్లభ దర్శనము పొందితిని. నీవు నా ఇంటికి వచ్చితివి, నేను కృతార్థతను చెందితిని మహాత్మా. జలరుహ పత్ర నేత్రునను సంభవ చారువధూలలామ సల్లలిత విహార విభ్రమ విలాసములాత్మకు విద్దుసేయ నబ్బలరి
పునందనందనుడు గని భావజ సాయక బాధ్యమాన విఫల హృదయాబ్జుడై నిలిపే ఉత్తరణి మణి ఎందు జిత్తమున్. పద్మదళాక్షుని సోదరియు నవలావణ్య మనోహర సుందరియు అయిన సుభద్ర యొక్క బ్రహ్మజయ సౌందర్య విలాసము మానసము విందుజయ ఇంద్రసుతుడు మన్మథ బాణపీడితుడై హృదయము తల్లడిలగా ఆ తరుణీమణి యందు తన చిత్తమును నిలిపి ప్రేమ విహ్వలుడయ్యను. ఆ తరుణీ శిరోమణి అనర్జునర్జును చారుకీర్తి విఖ్యాత వినింద్ర నందను కల్మషమాను మానసగామిని మనోజాతుని చూచి పుష్పధర సాయక జర్జరితాంగ రంగయ్య భీతులు యుండె సిగ్గుమురి పెమ్మును మోహము దేరు చూపులన్. ఆ సుభద్రా కన్యామణియు అర్జునుని నిర్మల కీర్తిని స్వచ్ఛమైన మనస్సు గురించి వినియుండి అతని మానిని మనోహర మన్మథ రూపమును చూచి మన్మథ బాణాఘాత మనస్కయ్యై భయము సిగ్గు మురిపెము ప్రేమలతో కూడి ఉన్న చూడ్కులతో అర్జునుని చూచెను. సాంద్ర శరచంద్ర చంద్రికా స్ఫురిత రాజిల్లు పూర్ణిమారజని ఓలే పూర్ణేంద్రు బింబావతార్ణమై ఇలా మీద బాసిల్లు హరిణ సౌభకము ఓలే సులలిత మేఘమండలము నడబాసి వసుధ గ్రమ్మరు తటిద్విల్లి ఓలే మాణిక్య రచిత సన్మయిత చైతన్యంబు బొందిన పుత్తడి బొమ్మ ఓలే లలిత విభ్రమరు చిరుకళా లక్షణములు బొసగ రూపైన శృంగార రసము ఓలే అర్ధిజరించు జన్మ పద్మాయతాక్షి ప్రకట సద్గుణ భద్ర సుభద్ర జూచి. దట్టమైన శరత్కాల పౌర్ణమి చంద్రునితో ఉన్న వెన్నెల రాత్రి వలె పూర్ణచంద్రబింబము నుండి పృథ్వీపై దిగి వచ్చి బాసిల్లుచున్న లేడి పిల్ల వలె మేఘమండలంను చూచి విడిచి భూమిపై తిరుగుచున్న విద్యుల్లత వలె జీవ చైతన్యమును పొందిన మణిమయ బంగారు బొమ్మ వలె లాలిత్యము విలాసము ఆకర్షణ కళాలక్షణములన్నీ కూడి రూపము దాల్చిన శృంగార రసం వలె సంచరించుచున్న సద్గుడి రాశి అయిన సుభద్రను అర్జునుడు గాంచెను. ఆ ముని కోటికిన్ వినయ మారగ వందనమాచరించి ఆ తామర సాబలోచనుడు దార చరిత్రుడు పాపగోత్ర సూత్రాముడు భక్తలోలకు శుభదాయకుడైన రమేషు సద్గుణస్థోముని పాదపద్మములు సోకుగ మృక్కి వినమ్రులైతగన్. శ్రీకృష్ణుడు ఒకనాడు ఋషులను అనుసరింపగా మిథిలానగరం ఇచ్చేశాను. అక్కడ బహుళాసుడును భూపతియు శ్రద్ధదేవుడును భూసురుడును గొప్ప భక్తులై ఉండిరి. శ్రీకృష్ణాగమనము తెలుసుకుని వారిరువురు ఎదురేగి ఇట్లు ప్రార్థించిరి. రాజైన బహుళవాసుడును బ్రాహ్మణుడైన శ్రద్ధదేవుడును శ్రీకృష్ణుడితో విచ్చేసిన మునిశ్రేష్ఠులకు వినయముగా వందనములు ఆచరించిరి. పిమ్మట పద్మదళాక్షుడు సుధార చరిత్రుడును పాప పర్వతములను ఇంద్రుని వలె ఖండించువాడును భక్తజనులకు శుభములు కలగజేయవాడును సద్గుణ భూషణుడైన శ్రీకృష్ణుని పాదపద్మములను శరములు తాకించి వినమ్రులై మృక్కిరి. కరములు మోడ్చి ఓ పరమకారుణికోత్తమ నీవు నీ మునీశ్వరులను మద్గృహమ్మునకు వచ్చి మమ్మును కృపచేసి ఇచ్చడన్ గరమను రక్తి భూజనులు గైకొనుడంచును తించి వీడనా హరి మనమందు వారి వినయంబులకెంత ప్రమోదమందుచున్. బహుళాసుడు శ్రద్ధదేవుడు చేతులు జోడించేలా ప్రార్థించిరి. ఓ పరమకరుణానిధి, నీవును ఈ మునీశ్వరులను మా గృహాలకు విచ్చేసి మా ఎందుకు కృపచే మేము అత్యంత ప్రీతితో చేయ పూజలను స్వీకరింపుడు అని వేడగా ఆ శ్రీహరి వారిని వినయ విధేయతలకు ఎంతో సంతోషించను. హరిపద పద్మ యుగ్మము నిజాకతలంబు చేర్చి ఎత్తుచున్ పురుషవరేణ్య ఈ నిఖిల భూతగళావణి ఆత్మలందు సుస్థిరమతి గర్భసాక్షివి సుధీవరణి పదభక్త కోటితో నరయను బాధినాదు చతురాశులు బోలరటందు ఎప్పుడు. బహుళాసుడు శ్రీహరి పాదపద్మాలని తన ఒడిలో ఇడుకుని ఎత్తుచు, ఓ పురుషవరేణ్య, ఈ నిఖిల లోకము యందుండు భూతగణముల ఆత్మల యందు సుస్థిరమతిరవయుండు కర్మసాక్షివి కదా సుధీవర, నీ యొక్క భక్తకోటితో పోల్చి చూడ భుజంగభూషణుడైన శివుడైనను చతుర్ముఖ బ్రహ్మయ్యను సరిపోవరని నీవు చెప్పుచుందువు కదా స్వామి అని స్తుతించను. శిరముల దాల్చి నవ్య తులసీ దణదామ కుశ్రమసూన విస్ఫురధర వింద బాలికల భూజయునర్చి గృహాంతకూప సంచరణుండైననై నా కడకు జక్రి తనంతనే వచ్చునట్టి సుస్థిరమతి నేత పంబు మురిచేసి తినంచును
సంతసింపుచున్. శృతదేవుడు శ్రీకృష్ణుడు మునీశ్వరులకు తన గృహానికి దోడ్పై భార్యతో కూడి సకల సేవలు చేసి పాదాలను కడిగి ఆ జలాన్ని శిరస్సుపై జల్లుకొని తులసిమాలలతోనూ పద్మపుష్పమాలలతోనూ పుష్పాలతోనూ దర్భలతోనూ పూజ చేసి గృహంలో బంధింపబడే అజ్ఞానాంద కోపములో కొట్టుకుంటున్న నా కడకు శ్రీహరి తనంతర తానే వచ్చినట్టు సుకృతములు సుస్థిరమనితో ఎట్టి తపములు పూర్వజన్మలో చేసి ఇంటిను అని సంతోషంతో పొంగిపోయాను. నీకు మృక్యదగృష్ట నిగమాంతర సంవేద్యలోక రక్షణ భక్తలోక వరద నీ పాద సేవా నిరతుని నన్ను నేపని పంపెదానతి నిమ్మనిన కృష్ణుడెల నవ్వు మోమన జలువంద నా విప్రగరుమాత్మకరమున గదియే చేర్చి పాటించి అతనితో పలికే తపశక్తి వరలినమయం మునివర్యులెప్పుడు తమ పాదాంబుజరేణు వితానములను దగిలి లోకంబులను పవిత్రంబు సేయువారు ననుగూడి ఎప్పుడు వలయునుడల కరుగుదెంతురు నీ భాగ్య గరిమనిటకు. శృతిదేవుడు ఇలా అనను, కృష్ణానికి మృక్యదను, ఓ వేదాంత వేద్య లోకరక్షకుడా భక్తజన వరద, నీ పాదసేవా నిరతుడైన నన్ను ఆజ్ఞాపించుము. నేనేమి చేయవలను అనగా శ్రీకృష్ణుడు చిరునవ్వు మోముతో ప్రేమయ చూడ్కులతో ఆ బ్రాహ్మణోత్తముని చేతిని తన చేతిలోకి తీసుకుని ఇలా అనను, ఈ మునివరేణ్యులు గొప్ప తపశక్తి సంపన్నులు, వీరి పాదపద్మములు సోకిన లోకములు పవిత్రములు కావున నన్ను కూడియుండి నేను ఎక్కడికి పోయినా వారు నా కోరికపై ఇక్కడికి వచ్చేదరు. నీ పూర్వపుణ్యం చే వారిక్కడికి విచ్చేసిరి. భరితరిధాగత తప్తుడగు పాంధుడు శీతల వారి గృంకి దుష్కరమగు తాపముందొరకు గైవడి సంసరణోగ్రతాపమును వెరవున్ బ్రాయుచుందురు నిన్ను భజించు మహాత్మకుల్ జరామరణ మనోగణంబులు గ్రమంబున బాయుట నెప్పనేటికిన్. శృతులు పరమాత్ముని ఇలా స్తుతించినవి. మిక్కిలి వేడి చేత తప్పించు బాటసారి చల్లని నీరు త్రావి తాపము నుండి రక్షింపబడినట్లు సంసారాగ్ని తాపము నుండి నిన్ను పూజించు మహాత్ములు సులువుగా తప్పించుకొనగలరు. మరి ముసలితనము మరణము శారీరక మానసిక వ్యాధులు నిన్ను ఆరాధించే వారులకు తొలగిపోవునని వేరుగా చెప్పవలెనా?